సాయిబాబా మన మనసుల్లో ఉండాలంటే సాయి రూపాన్నో, సాయి నామాన్నో, సాయి వాక్యాన్నో నువ్వు లోపల చూస్తూ చిప్పుకోవాలి. చూస్తూ సినిమా చూస్తూ మాటలు వింటాం. అట్లాగే సాయి మాటల్ని మన మనసులో వింటూ స్మరణ చేయాలి. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే స్మరణ ఆగిపోతుంది, ఆ భావన మిగిలిపోతుంది. అది చేర్చి పిల్లవాడు అలసిపోయి నిద్రపోతాడు. అట్లా మనసు అలా పట్టుకుంటుంది. అదే సమాధి స్థితి అంటే. నువ్వు ఉపాసిని మహారాజు లాగా కష్టపడలేవు. ఇదిగో అష్టాంగ యోగ ప్రావీణ్యాన్ని, సమాధి స్థితిలోని సుఖాన్ని, బ్రహ్మ సాహిత్యాన్ని కోరుకునేవారు ఈ కథలను వింటే వారి కోరిక తీరుతుంది. అంటే బ్రహ్మతో ఐక్యం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఆ చదివినంతసేపు ఆ ధ్యాసలోనే ఉన్నాం కదా, ఆ మాటల్లో భావాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. అందులో ఎన్నో సత్సంగాలు విన్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా సులభం అవుతుంది. అది ఇంకేంట వెంటనే మనసుకు పట్టేస్తుంది. ఈ కథా శ్రవణం చాలు, అది జ్ఞానం వస్తుంది, మనసు నిలకడవుతుంది, సద్గురువుని హృదయంలో పెట్టుకున్నట్లు అవుతుంది. 3 ప్రయోజనాలు నెరవేరుతాయి మనం ఏకాగ్రతతో వింటే. అదే ఆయన చెప్పింది బట్టి ఇప్పుడు యజ్ఞాలు, యాగాలు, యోగాసనాలు, ధ్యాన ధారణాది సాధనలు చేయవలసిన అవసరం లేదు. మరి ఏం చెయ్యాలయ్యా? ఈ కథాశ్రవణంలో ఏకాగ్రత చాలు. అంటే అన్ని పనులను పక్కన పెట్టి వీలైనంతగా, లేదా మొత్తం దృష్టి దీని మీద పెట్టి, దేని మీద? వినేదాని మీద పెట్టి పనులు చేసుకుంటూ ఉంటాం. దాన్నే సాధన. సాధించాలి అని కోరుకుంటే, కోరిక ఉన్నటువంటి వ్యక్తి, స్త్రీ పురుషులు ఎవరైనా కానీ వాళ్ళ పరిస్థితి వేరు. డబ్బు సంపాదించాలి, ఉద్యోగం సంపాదించాలి అన్నటువంటి వాడు ఎన్ని పరుగులు తీస్తాడు, ఎన్ని కంపెనీలు మారుతాడు, ఫారిన్ పోయేదానికి అక్కడోళ్ళని ఇక్కడోళ్ళని పట్టుకుంటాడు, ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ నేర్చుకుంటాడు, అబ్బా లంచాలు ఇస్తాడు, అర్థం కదా, 3 నెలల జీతం ఇస్తాడు, ఎన్ని పాటు పడతాడు లౌకికంలో. అట్లాగే ఇక్కడ ఆధ్యాత్మికతలో సులభతరం చేశాడు. సాయిని లోపల ఉంచుకునే మార్గమే పారాయణ. సాయిని మన లోపల చూసుకునే ప్రయత్నమే పారాయణ. ఇంత సులభతరం చేసావా సాయి అని నీ మనసు భావన చేస్తే పొంగుతుంది. యజ్ఞాలు చేయగలవా? యాగాలు చేయగలవా? అసలు పద్మాసనం వేసుకొని 10 నిమిషాలే కూర్చోలేమే. ధ్యానం చేయగలవా? ధారణ చేయగలవా? చెప్పు, ఆలోచించు. వీటికి చాలా కష్టం, ప్రయాసపడాలి. కానీ ఈ కథా శ్రవణంలో ఏకాగ్రత తప్ప వేరే ఏది అవసరం లేదు. అందువలన పావనమైన ఈ సచ్చరితను, ఈ కథామృతాన్ని సజ్జనులైన శ్రోతలు భక్తి భావముతో శ్రవణము చేస్తే వారి పంచమహాపాతకాలు నశించి దహించుకొని పోతాయి. ఇది నమ్మేవా? నమ్మకమే గురువు అంటే. నమ్మితే పోతాయి, నమ్మకపోతే ఉంటాయి. అదే అమ్మంటది, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే తుమ్ము. చెమటమ్మ చెప్తారా అమ్మ?
ఓకే, థ్యాంక్ యూ. రేపు పొద్దున దేవి గారి పారాయణ వినే ప్రయత్నం చేద్దాం. సారం సార్. సరేమ్మా సార్ ఒక్కటి అడగచ్చా సార్? అడగండి సార్. ఈ 3వ అధ్యాయానికి వస్తే ఇక్కడ బాబా గారు ఆత్మ బోధ ఘని ఇక్కడ ఇంకొకసారి తెలుస్తుంది సార్. ఎలా అంటే సార్, ప్రపంచం సుఖయమం అవుతుంది అంటే ఇప్పుడు నా సేవ చెయ్యి ప్రపంచం సుఖమయం అవుతుంది అంటే ఎంత ఆలోచించారు సార్ మనందరి కోసము. ఇదొకటి. రెండోది అసలు పరోపకారానికి ఎంత పెద్ద పేట వేశారు చూడండి సార్. పరోపకారం చేసి ఆ రోజుల్లా నాకు చాలా సుఖాన్ని కలిగిస్తాడు చూడండి. వాళ్ళందరూ మాకు నిద్ర లేదు ఎందుకు ఇట్లా అరుస్తున్నాడని వచ్చేసారు. ఇక్కడ ఎంత గొప్పవాడు యూజ్ చేశారు సార్. నిజంగా ఇది పరోపకారం తెలియటం లేదు మీకు అన్నది. ఇది కూడా ఆత్మబోధ ఘని కిందే వస్తుంది కదా సార్? ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. కొంతమందికి బోరు కొడుతుంది ఈ మాటలు, కొంతమంది శ్రద్ధగా పట్టుకుంటారు. అది విసుగు పుడుతుంది కొంతమందికి, కొంతమంది పట్టుకుంటారు. దానికనే అన్నాడు అన్ని పండుతాయి అంటే కావురా అన్నాడు. పూతగానే కొంతమంది రాలిపోతారు, పిందెలుగా కొన్ని రాలిపోతాయి, కాయలుగా కొన్ని రాలిపోతాయి. అంటి పెట్టుకుని ఉండేది కొద్దిగానే. అది దానికనే చెప్తాడు రామకృష్ణ పరమహంస, కాళ్ళకాడు ఉంటే నిన్ను వలలో పడవు, నువ్వు జాలరి పాదాల దగ్గర ఉంటే నువ్వు వలలో పడవు. అట్లాగే సద్గురువు పాదాల చెంత మన మనసును ఉంచగలిగితే మాయకు దూరంగా. మాయ నిన్ను తాకదు, ఇక్కడ భయపడుతుంది. పులిని చూసి ఏ విధంగా జింక భయపడుతుందో అర్థమైందా? అట్లా మాయను చూసి భయపడుతుంది. సరే, భగవంతుని చూస్తే మాయ భయపడుతుంది. ఈ విషయాలన్నీ మనకు అవగాహనకి రావాలి. ముందర సద్గురువుని నమ్మాలి. ఏదో వచ్చామా పోయామా అని అనుకుంటే లాభం. నన్ను తరింపజేసేది సద్గురు ఒక్కడే. అర్థమైందా? ఏ విధంగా అయితే భార్య అనుకుంటుంది, కూడు పెట్టేది ఆ భర్త ఒక్కడే. పిల్లకాయలు అనుకుంటారు, నాకు చదివిచ్చేది గుడ్డలు గుట్టిచ్చేది మా నాయన ఒక్కడే. ఆ స్థితికి నీ మనసు ఎదగాలి. అదే ప్రపంచంలో ఎంతమంది తల్లిదండ్రులున్నా మన తల్లి మనదే, మన తండ్రి మనదే, మనవాడే అనే భావన మనలో కలగ. ఓకే, థ్యాంక్ యూ. అద్భుతమైన అధ్యాయం, 3వ అధ్యాయం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ మహారాజ్ కి జై అన్న. సాయినాథ్ మహారాజ్ కి జై అన్న. సాయినాథ్ మహారాజ్ కి జై అన్న. సాయినాథ్ మహారాజ్ కి జై. సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ప్రేమగా ఉండాలని ఆ దేవాది దేవుని కోరుకుంటూ మనం ఈరోజు వస్తున్నాం. చెయ్యమ్మ సుజ. సారాం సాయి. సరేమ్మా.
నమస్తే సార్. సాయిరామ్ సార్. సాయిరామ్. వాద వివాదాలు మంచివి కావు. దృఢమైన వివేక మార్గాన్ని అవలంబిస్తేనే మీరు అవతలి తీరాన్ని చేరగలరు. దృఢమైన వివేక మార్గం మనం మన గమ్యం చేరాలంటే దృఢం గట్టిగా పట్టుకోవాలి. అది ఏ మార్గమైనా కానీ గుర్తుపెట్టుకోవాలి సార్. దృఢమైన వివేక మార్గాన్ని అవలంబిస్తేనే నేను వేరే అత్తగారింటికి పోయానులే, అమ్మగారింటికి పోయానులే, ఈ రోజు నాకు ఇది వద్దులే. అర్థమైందా? ఆ దృఢమైన వివేక మార్గాన్ని అవలంబించాలి. నువ్వు అవలంబించాలి. నేను కాదు, బాబా గారు, నీకు నువ్వే అవలంబిస్తేనే తీర్థం ఉంది. చూడండి, సచరిత్రలో బాబు గారు చెప్తూ ఉంటారు, ఏత్వం, అయత్వం, ఒత్తు, పొల్లు అన్నిటికీ విలువ ఉంది. అర్థమైందా? అన్నిటికీ విలువ ఉంది, అన్నిటికీ అర్థం ఉంది. అవి మనల్ని రక్షిస్తాయి. దృఢమైన వివేకం ఉండాలి. వివేకం అంటే ఒకటేనండి. వివేకం అంటే ఆధ్యాత్మికతలో ఒక్కటే వివేకం అంటే నా మనసు మాట. నేను పరిశుభ్రమైన మార్గంలో ప్రయాణించి నేను మారు మనసు పొందాలి. నేను అరిష్టద్వర్గాన్ని వదలాలి. ఇదే వివేక మార్గం ఆధ్యాత్మికతలో. లౌకికంలో తెలివి, ఎవరిని ఎట్టుబట్టాలి, ఎవరి స్థలాన్ని కబ్జా చేయాలి, ఎవరిని మోసం చేయాలి, ఎట్లా డిమాండ్ని క్రియేట్ చేయాలా, అది తెలివి, సాగు తెలివి. ఎట్లా ఎక్స్పోజ్ చేయాలా, ఇక్కడ అది కాదు వివేక మార్గం. ఎట్లా జన్మల్ని తగ్గించుకోవాలి. ఈ ఒక్క ఓవిజాలు మనల్ని మనం విమర్శించుకునేదా. దానికైనా చెప్పండి, ఓవిల్ని పట్టుకోమని చెప్తుంటాను. డైవర్ట్ కావద్దు, డైవర్ట్ కాకుండా చూసుకోవాలి. రోడ్డు చక్కగా ఉండాలి, ముళ్ళ పొదల్లో పోతావా? పోవు కదా. హౌ టు ట్రై దృఢమైన ఖచ్చితమైన మీ మనసులో నిలబడిపోవాలి. అంటే ఇక్కడ దృఢము అంటే ఏంటి? మన మనసుల్లో ఎవరు ఏమి బాగా వచ్చి చెప్పినా కూడా నువ్వు నమ్మకూడదు. అది దృఢమైన మార్గం. ఆయన ఏం చెప్పాడు? గురు కథా శ్రవణం అనే సత్సంగాన్ని ఆశ్రయించమన్నాడు. అంటే బాబా నువ్వు వచ్చి మార్చినా కూడా నేను మారను అని చెప్పగలిగినటువంటి దృఢమైనటువంటి నమ్మిక నీకు ఉండాలి. ఈ పాదాలు చాలు, ఇంకెక్కడా మునగాల్సిన అవసరం లేదు అన్నాడు ఆయన. నేను రారా పోదాం, నేను కాశీలో ముంచుతామన్నా కూడా ఎందుకు, నీ పాదాలే నాకు కాశీ, నీ పాదాలే నాకు రామేశ్వరం. 26 బావులున్నాయే, అవన్నీ నీ పాదాల దగ్గర నుండి వచ్చినట్టు. నువ్వే శరణ, నువ్వే పరబ్రహ్మవి, నువ్వే అంతటా ఉన్నావు, విస్తరించి ఉన్నావు. నేను రాను అన్న దృఢమైన నిశ్చయం నింపుతాను. అది దాని అర్థం. అది వివేకమైన మార్గాన్ని అవలంబిస్తేనే మనం అవతలి తీరాన్ని చేరగలం. ఆయన చేస్తాడు, నువ్వు చేరాలి. నువ్వు బస్సులో ఎక్కి టికెట్ కొనుక్కుంటే వాడు చేరుస్తాడు. ఇక్కడ కూడా ఆయన సచిత్రం చదివి
తెలివిగా నువ్వు మళ్ళీ సారీ చెప్పి ఆమె చేత పనులు చేయించుకుంటామండి. అబ్బా ఏమి తెలుగు ఉందండి ఇక్కడ. ఏమండి తగులు వచ్చిందనుకో భార్య కూడా భర్తకి సారీ చెప్పి అబ్బా తన పనులను తాను చాలా నేగ్గా నిర్వర్తించుకుంటున్నా. ఏమి సావు తెలుగు అండి అది. అర్థమైందా? ఇక్కడ ఏముండాలి? వివేకం మాత్రం. తెలివి పనికి రాదు. తెలివి అనేది లౌకికానికి వాడతారు, సంపాదనకి వాడతారు. ఏమి నీకు 2 కోట్లు రాస్తుంది కదా, ఒక్క అమ్మాయే కదా, ఇప్పుడు 10 లక్షలు ఇకపోతే 20 లక్షలు ఇవ్వచ్చు కదా. ఇది తెలివి, అంతే కదా. వివేకం కలిగిన వాడు మామగారు మీ డబ్బులు నాకు ఎందుకండి, నాకు హాయిగా 2-3 లక్షల జీతం వస్తుంది, ఇప్పుడు అవి తెచ్చుకున్నా కూడా నేను బిల్లులు పెంచుకోవాల్సిందే, నేనేం చేయలేను వాటితో, కాకపోతే నలుగురికి చెప్పుకోవాల్సిందే. మా మామగారు 20 లక్షలు ఇచ్చాడు, 50 లక్షలు ఇచ్చాడు. ఎవడైతే అక్రమంగా సంపాదించింది ఎంతైనా ఇస్తాడులే అని ఊళ్ళో వాళ్ళ చేత అల్లుడు అనిపిస్తాడు. అర్థం కదా. ఇది నేను పోస్తే కావాలా, అది వివేకవంతం చేస్తాను. అది కాబట్టి మనం ఖచ్చితమైన వివేక మార్గాన్ని అవలంబించాలి. వివేకముతో ఆలోచించాలి. వివేకము అనేదే నీకు లౌకికానికి సంబంధించింది కాదు, అది తెలివి. తెలివి ఇక్కడ ఏది మంచి, ఏది చెడు, ఏది నీ జన్మలకి శ్రేయస్సు, ఏది నీ జన్మలకు శ్రేయస్సు కాదు. జన్మలకు సంబంధించింది వివేకం, లౌకికానికి సంబంధించింది ఇది. ఇది మనం గుర్తించాలి. మనం అవలంబించాలా, న్యాయంగా సంపాదించాలి. నువ్వు అవలంబించాలా, అబద్ధాలు చెప్పకూడదు. నువ్వు అవలంబించాలా, మూగజీవులకి అన్నం పెట్టాలి. నువ్వు అవలంబించాలా. ఇది ఆయన చెప్పిన మాట. అవలంబిస్తేనే అవతల మార్గానికి చేస్తాం, అవతల తీరానికి. వరదలో నిండు ఉంటావు నువ్వు, లాగాలంటే రావాలా. దానికి ఒక కథ తమాషగా పెట్టుకుంటాను. ఒక పులి ఒక ఆవు తెలియకుండా ఊపిలో దిగేశాయి. కిందకి లాక్కుని పోతూ ఉన్నాయి. ఊపి అంటే ఏముంది, కిందకి లాగేస్తుంది. ఎంత విచిత్రమో చూడండి. మట్టికి లాగే గుణం. ఊపి అంటే కూడా బురదే. నువ్వు అనుకుంటావు బురదని, బురదలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి లాగేవాడిగా ఉన్నాడు. అక్కడ లాగేస్తుందండి అది నిన్ను. ఊపి అంటే అది సంసారాన్ని ఊపితో పోల్చారు. నీకు తెలియకుండానే నేను లాగేస్తుంది అది. అర్థం కదా. నీకు తెలీదు నువ్వు ఊపిలో ఉన్నావని. మనం అంతా దాంట్లోనే ఉన్నాం. దేంట్లో ఉన్నాం? ఊపిలో ఉన్నాం. తెలియదు, మనకు తెలియదు ఇది ఎంతవరకు నిన్ను లాగేస్తుందో. అంటే ఎంతవరకు నిన్ను లాగేస్తుందో తెలుసుకునేటప్పటికి మనం ఇద్దరు ఉన్నాం కదా. పక్కన చెప్తే కానీ తెలియదు మనకు. ఏది మరే ఈ ప్యాంట్ అంతా మనకలేదురా, మట్టిలో నడుస్తామా మానవచ్చే ఎర్ర మట్టిలో అవన్నీ మనలో పడితే చెప్పు తెలుసుకొని పోతే పక్కనోడు చెప్పేదాకా తెలియదు. అట్లాగే సద్గురువు చెప్పేదాకా నీకు అర్థం కాదు, చెప్పినా అర్థం కాదు. మందముద్రం అంటాడు దగ్గర హేమాద్రి పంతుగా. ఆవు దిగిపోయినాయి, ఆవు కిందకు పోతూ ఉంది ఊపిలో, పులి కూడా పోతూ ఉంది. అప్పటికి ఆవు పులికి గర్వం తగల ఎదురిస్తా ఉంది, ఏం చేయలేకపోతాం. అప్పుడు అడిగింది ఆవు, ఏమయ్యా పులిరాజా, సింహానికి ఎవరి ఈ యొక్క అరణ్యానికి రాదు నేనే అన్నది.
ఇంత పైకి లేమన్నా నోరు మూసుకోను. సరే నేను సరే నువ్వు కూడా చచ్చిపోతావు కదా అని అడిగింది. నేను రావని అని చెప్తున్నావు. ఏమి ఇద్దరు చెదరిపోతున్నాం కదా. కాదు, నా యజమాని ఒకడు ఉన్నాడు. నేను కనబడకపోతే వాడు నన్ను ఎదుర్కొంటూ వస్తాడు, నన్ను చూస్తాడు, ఈ ఊపిరి నుంచి లాగతాడు అయ్యా. అంటే మాట్లాడుకుంటూ ఉన్నారు. యజమాని వచ్చాడు, పులిని చూశాడు, ఆవును చూశాడు. తన ఆవును మాత్రమే తీసుకెళ్లిపోయాడు లాక్కొని, బండి కట్టుకొని. పులి అట్టే ముని సద్గురువు యొక్క చరణాలను పట్టుకున్నటువంటి వాడు అట్లా ఉంటాడు, కాపాడబడతాడు. అదే కాపాడబడతాడు. సహా ఏంటిది కాపాడబడతాడు గురు చరణాల వద్ద ఉన్నటువంటి వాడు. అదే నిపట నిరంజనుడు ఏడుస్తూ ఉండింది ఆ తిరగలు చూసి. ఎన్ని జీవులు నలిగిపోతున్నాయో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా. పిండి నుజ్జునుజ్జైపోతుందని మనసు. తిరగల్లో తిప్పుతుంటే ఇతను గోధుమలో, జొన్నలో ఏమైపోతాయి? నుజ్జునుజ్జైపోతుంది. కానీ తిరగలి మొగదారులు నదుక్కొని ఉంటాయి, అయ్యేవి నుజ్జులో. ఆహా, ఇది కదా భగవంతుడు నేర్పిస్తున్నాడు నాకు. భగవంతుడి పాదాల దగ్గర ఉంటే నాకేం కావా? భగవంతుడి పాదాలను వదిలితే అలా నుచ్చును జరిగిపోతుందా మన మనస్సు? నువ్వు శరీరాన్ని కాదు, మనసుగా నువ్వు. అదే బాబా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదే బాబా చెప్పాడు. ఏమని చెప్పాడు ఇదే అధ్యాయంలో? నన్ను ఆశ్రయించిన వారికి ఏ కష్టాలు ఉండవు, నన్ను మరచిన వారిని మాయ కొరడాతో కొడుతుంది. సత్సంగం అయితే నువ్వు మాయలోనే పడేది. డాడీ ఫీజు కట్టాలి, వచ్చే నెలలో 1,80,000 సచ్చింది గొర్రె. అప్పుడేమో జరిపించేస్తాడు. ఇప్పుడు కట్టాలంటే ఎక్కడ అప్పు చెయ్యాలి? అన్ని అప్పులతోనే ఉంటుంది. నువ్వు ఇల్లు అప్పు, టీవీ అప్పు, ఇంట్లో సామాన్లు అప్పు, గుడ్డలు వేస్తున్న గుడ్డలు అప్పు, పిల్లకాయల అప్పులు, భార్య అప్పు. ఇంకేంది నువ్వు ఏమనుకుంటావు? అప్పులో అప్పు ఇది. అట్లా చేసేసుకుంటూ ఉన్నావు మన జీవితాన్ని. దానికనే చెప్తున్నా. దృఢమైన వివేకము మార్గాన్ని అవలంబించాలి. నువ్వు నేను అవలంబిస్తేనే అవతల తీరానికి చేరగలమా, లేదంటే యువతలే ఉంటాం. అంటే ఈ సముద్రంలోనే మళ్ళీ ఇంకో జన్మ, మళ్ళీ దాంట్లో సాధక బాధకాలు ఉంటాయి, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాం, మళ్ళీ దాంట్లో సాధక బాధకాలు, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాం. ఏ జన్మ ఎత్తుతామో తెలియదు. అర్థం కాదా? నీచమైన యోగంలోకి పోవచ్చు, మంచి జన్మ రావచ్చు. అసలు యోని మార్గంలో వచ్చావంటేనే నీచం అని అర్థం. అంటే ఫస్ట్ పాయింట్ అది. సో అది నువ్వు ఆలోచించు. నీకు బుద్ధిని ఇచ్చాడు, ఆ బుద్ధిని మళ్లించు. ఆలోచించి కూర్చొని 10 నిమిషాలు కూర్చొని వివేక మార్గాన్ని అవలంబించు. ఏంటి నా వయసు 78 అంతా 78 ఏమి సాధించాను ఇప్పటి? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏం మెప్పు పొందారు? ఏం చేసామని అడుగుతున్నారు పిల్లకాయ, ఏమి ఇచ్చామని అడుగుతున్నారు పిల్లలు. అర్థం కదా? మహా చేసావులే, నువ్వు ఒక్కదాన్ని నేను చేస్తుందే, అందరూ చేయడంగా అని అడుగుతున్నారు నీతో వాళ్ళు. దీనికా నేను వచ్చింది? అసలు నేను వచ్చింది ఎందుకు? పెద్దోళ్ళు అడగడం ఎవరినైనా. నువ్వు అడగాల్సిన అవసరం లేకుండానే సత్యంతో నీకు చెప్పేసి ఎందుకు వచ్చావు? రుణానుబంధంగా వచ్చాము, రుణాలు తీర్చుకొని వెళ్ళిపోతాం. రుణాలు తీర్చుకొని వెళ్ళిపోయే దానికి ఎంత యావ ఎందుకు మనం, ఎంత రగడ ఎందుకు మనం, ఎంత శ్రమ ఎందుకు మనకు?
ఉన్నదానితో నేను తృప్తిగా ఉండలేనా, జీవించలేనా, బ్రతకలేనా? ఎంతమంది ఆదర్శ పురుషులు ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నారు. నిన్న కూడా కాంత మార్గమానికి పోతే ఎంతమంది నిశ్చింతగా ఉన్నారు అక్కడ. ఏ దిగులు లేకుండా ఉన్నారు. ఎవడు గొప్ప? నువ్వా వాళ్ళ? చెట్టు కింద ఉండేటువంటి వాళ్ళ? నువ్వా మందిరం పెద్ద పెద్ద భవంతుల్లో ఉన్నటువంటి నువ్వా గొప్ప? ఏ బాధరబంది లేదు, ఏ ఆలోచన లేదు, ఏ వ్యాపారం గురించి లేదు, దేని గురించి ఆలోచన లేదు. అట్లా మనం వారానికి ఒక రోజు, నెలకొక రోజు, నెలకి 2 రోజులు ఉండగలమా? దృఢమైన వివేక మార్గాన్ని అవలంబించు. ఎప్పుడు గందరగోళం, ఎప్పుడు తలకాయ నొప్పి, అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం, ఇంకో దగ్గరికి పోదాం, అట్ట చేసి సంపాదిస్తాం, ఇట్ట చేసి సంపాదిస్తాం, మూట కట్టి నీ మనసుని, నీ శరీరాన్ని నుజ్జు చేసుకుంటాం. అయిపోయింది. శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నాం. నవనాడులు కృంగిపోతున్నాయి. కనీసం ఆ పని ఉత్సాహంతో చేసేదానికైనా సద్గురువు యొక్క చరిత్రను వినాలి, మహాత్ముల యొక్క చరిత్రను వినాలి. ఇది నీకు పుషప్పిస్తుంది, ఇది నిన్ను జాగృతం చేస్తుంది, ఇది నిన్ను సన్మార్గంలో ప్రవేశపెడుతుంది, ఇది నీకు వివేకాన్ని బోధిస్తుంది, నీ అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను నీ నుండి తొలగిస్తుంది. ఇంతకన్నా సులభమైన ఉపాయం మన జీవితాలలో మనకు చిక్కుతుంది. ఇవన్నీ నువ్వు కూర్చొని 10 నిమిషాలు 15 నిమిషాలు సేపు ఆలోచించా. ఏంది కట్టుకున్నవాడు పోయాడు, కట్టుకున్నాను పోయింది, రేపు నేను వెళ్తా, ఎప్పుడు పోతానో తెలియదు, ఎప్పుడు ఎవరు చెప్పిపోలా, నిన్న విమానంలో ఎవరు చెప్పిపోయారా, అదే చివరి మాట. టాటా బై బై అని చెప్పిన ఒక బిడ్డ తనతో వచ్చినటువంటి అమ్మకే నాన్నకో అదే చివరి మాట అయిపోయింది. 1000 డిగ్రీల 10,000 డిగ్రీల వేడిలో మాడి మసైపోయినారనుకోవాలి. 1,25,000 లీటర్ల పెట్రోల్ ఒక్కసారి భక్కుమనేటప్పటికీ 10,000 సెంటీగ్రేడ్ ఉష్ణం బయటకు వచ్చేటప్పటికి ఆ ఉష్ణంలో మాడి మసైపోయాం. 45-50 డిగ్రీలకి ఎండకను నువ్వు అల్లాడిపోతుంటే 10,000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే మాడి మసైపోయే జీవితానిగా నువ్వు ఇంత తాపత్రయం. చెప్పు. అల్లామియా లీల. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ పరిస్థితులు సంభవిస్తాయో తెలియదు. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. ఏది ఆ రాజులు, ఏది ఆ రాజ్యాలు, ఏది ఆ పరిపాలకులు, ఏది అని అంటాడు సత్యహరిశ్చంద్రుడు. అప్పుడు నాటికలు కూడా మనకు బోధనా పద్ధతిగా ఉండేది. ఏది నా అన్నదమ్ములు ఎక్కడ ఉన్నారు, ఏది లేచిరారే అని అడుగుతాడు. ఇట్లా నువ్వు వివేక మార్గాన్ని అవలంబిస్తేనే నువ్వు గమ్యాన్ని చేస్తావు. నిజంగా చెప్పు, ఎవరి గుండెల మీద వాళ్ళు చేతులు వేసుకొని చెప్పండి. ఈ మాటలన్నీ నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు, నీ ఇంట్లో ఉన్నప్పుడు, దేవుడి గదిలో ఉన్నప్పుడు వీటిని నువ్వు ఆలోచిస్తావా? ఒక్కరు చెప్పండి. లేదు, ఆలోచించకుండా సార్, ఆలోచించకుండా 40 దాదాపు 50 మంది ఉన్నారు. ఒక్కరంటే ఒక్కరు చెప్పండి. ఎస్ సార్. కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చోవాలా? కాబట్టి నువ్వు సత్సంగాన్ని ఆశ్రయించాలి. వస్తుంది, నెక్స్ట్ వస్తుంది. సత్సంగం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో అని. ఈ
ఈ అధ్యాయంలోనే వస్తుంది. ఈ 50 మందిలో ఒక్కరంటే ఒక్కరు చెప్పగలం నాతో సహా. నో, మనం చేయలేం కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టాడు భగవంతుడు. కనీసం ఆ యొక్క ఆలోచన, ఆ జ్ఞానంలో మన దగ్గర ఉండాలి. అప్పుడే మనం ముందరికి ఒక అడుగు వేయగలం. దానికేం చెప్తున్నాడు? వాద వివాదాలు మంచివి కావు, వద్దు. ఎవరితోనూ పోటీ పడకండి, అనవసరంగా మాట్లాడబాకండి. ఏం చెప్తున్నాడు తెలుస్తాను తర్వాత అద్భుతమైన ఓవి చెప్తున్నాడు. ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును గూర్చి మాత్రమే ఆలోచించండి. 51, 52. ఎల్లప్పుడూ ఏది నా శ్రేయస్సు, ఏది నా శ్రేయస్సు, ఏది నా శ్రేయస్సు మనకు తెలియదు. పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే మనకైతే తెలియదు మన శ్రేయస్సు. పిల్లవాడికి తెలియదు ఏది తినాలనో, దేంతో చేయి పెట్టాలనో. దానికని అమ్మ నేర్పిస్తుంది. చిన్న దూడకి తెలియదు ఏం తినాలో, ఏది పట్టుకోవాలని. కాబట్టి పుట్ట కడతారు పూతికి. ఇవి మనం తెలుసుకోవాలి సార్. సమయం అయిపోతుంది సార్. కనీసం ఎప్పటి నుండన్నా ప్రారంభిస్తే కొన్ని జన్మలను తగ్గించుకుంటాం. మన కర్మలు నశించిపోతాయి. సంచితము మరియు క్రియమాన కర్మలను ఏమాత్రం పూర్తిగా మిగలకుండా నశింపజేసుకుందాం. కర్మ లేకపోతే నువ్వు రావు సార్. పెళ్లి ఉంటేనే నీ ఇంట్లో పెళ్లికి పత్రిక ఎత్తుకొని అయిన వాళ్ళకి అందరికి ఇస్తావు. పెళ్ళే లేకపోతే ఏం పత్రిక ఇస్తావు? కర్మే లేదనుకో నీ దగ్గర, ఇంకా నీకు జన్మలు రావు సార్. ఆ కర్మల్ని పోగొట్టుకునేదే ఈ సచ్చరిత్ర శ్రవణం, సచ్చరిత్ర పారాయణం, సచ్చరిత్ర మననం, సచ్చరిత్రలో చెప్పినటువంటి విషయాలు ఆచరణ. అయినా కూడా మనకు అర్థం చేస్తా, అయినా కూడా మనకు అర్థం కాదండి. మాయ, అటువైపు మాయ నిన్ను తీవ్రంగా లాగుతుంది. దృఢమైన వివేకమైన మార్గాన్ని ఆలోచించాలి. అమ్మాయి, కూతుళ్ళు వచ్చారు, కొడుకులు వచ్చారు, అల్లుళ్ళు వచ్చారు, బంధువులు వచ్చారు. ఒక గంట సేపు ప్లీజ్ గివ్ మీ పర్మిషన్. ఆఫ్టర్ 1 hour ఐ విల్ జాయిన్ యూ. ఇది నువ్వు చెప్పగలగాలి. మళ్ళీ కలుస్తానమ్మా. నువ్వు 10 రోజులు ఉండేదానికి వచ్చావు. ఒక గంట, 23 గంటలు నీ దగ్గరే కూర్చుంటాను. ఆ పిల్ల పక్కన కూర్చున్నా కూడా నిన్ను వాళ్ళకి నచ్చదు. నేను మోహన్ చూడు. ఆ పిల్ల పట్టక ఆ పిల్లోడు ఫోన్ చూసుకుంటున్నాడు. పేరుకు మాత్రం మేము వస్తే మా దగ్గర ఉండవు. ఉండి ఏం చేయాలి? ఉండి ఏం చేయాలని ఆయన పక్కనే కూర్చొని ఏం చేయాలి? చూసి విసిగెత్తిల్లా చూసా. అది వివేక మార్గం. అంటే ఎవరి జన్మలు వాడు ఉద్ధరించుకోవాలి అని అనుకున్న వాళ్ళకి పదాలు, ఈ సచ్చరిత్ర, ఈ సత్సంగం. లేదంటే అక్కర్లే, అసలు రానే అక్కర్లే, వదిలేయచ్చు. అంటే వదిలే. ఎప్పుడో ఏదో ఇబ్బంది. నీకైనా బంధువులు ఉండేదా? దీక్షిత్కి లేదా? నీకైనా స్నేహితులు ఉండేదా? దీక్షిత్కి లేదా? నీకైనా కొడుకులు ఉండేదా? దీక్షిత్కి లేదా? నీకైనా భార్య ఉండేదా? దీక్షిత్కి లేదా? నీకైనా ఆస్తులు ఉండేది, వ్యాపారాలు ఉండేదా? దీక్షిత్కి లేవా? ఏదండి నువ్వు? అన్నీ ఉన్నాయి, వివేకం లేదు మనిషిలో. ఏమి లేదు? వివేకము లేదు. కాబట్టి ఆయన ఏం చెప్పాడు? దృఢమైన వివేక మార్గాన్ని అవలంబిస్తేనే మీరు అవతల తీరాన్ని చేరగలరు. ఏమ్మా బంగారు తల్లి, నేను వచ్చేస్తాను రా, ఒక గంట అంతే. నయానో భయానో ఒప్పించుకో, బిడ్డలు చేస్తా. నీకు శత్రువులు ఎవరే కదా? నీ ఇంట్లో నీ మొగుడు, నీ పెళ్ళం, నీ బిడ్డలే, నీ అత్తే నీకు శత్రువు. ఇంకెవరో కదా, బయట ఎవ్వరు లేరు శత్రువు. అర్థమైందా?
హితైషులు రమ్మని చెప్తారు, తరించమని చెప్తూ ఉంటారు. తరించు తల్లి, బంగారు తల్లి, ఎన్ని చేశామో అమ్మ కర్మలు అని చెప్తారు సత్సంగ సభ్యులు. ఇప్పుడు చెప్పు, నిజమైన శత్రువులు ఎవరు? ఒడ్డు పెట్టచ్చు, ఇటు సంపాదించవచ్చు. అర్థం కదా? శత్రువులుగా అన్న చూసి మోహాన్ని వదిలించుకో. అన్ని చేయి, వదలబాకమండి. నీ సంసార ధర్మాన్ని నువ్వు చేయి. రుణం ఉంది కాబట్టి వాడు కట్టాడు మెడలో, రుణం ఉంది కాబట్టి నువ్వు కట్టించుకున్నావు. నీ విద్యుత్ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. తప్పదు, తప్పదు. ప్లస్ ఒక గంట నేనైతే వెళ్తానండి, తత్వం చెప్తారండి, విషయం చెప్తారండి. నీకు తర్వాత ఎంత ఉడిగివైనా చేస్తా, రాత్రులంతా కూడా పేర్కొని నీకు పాద సేవ చేస్తా కావాలంటే. ఈ గంట నన్ను వదిలేయండి. ఇది దృఢమైన వివేకం అంటే. అర్థమైందా? మన కుటుంబానికి శ్రేయస్సు అంటే ఇది. నాకే కాదు, మన కుటుంబానికి కూడా శ్రేయస్సు అండి. ఏం లేదా? ఎత్తుకోండి ఇంకా బరాడు, అగ్గి బరాడు. సమస్యలేమ్మ, ఏం చేస్తుంది ఇక్కడ? నువ్వు పూర్వ జన్మలో వాళ్ళతో శత్రుత్వంలో ఉన్నావు, ఇప్పుడు వాళ్ళు నీ మీద కసి తీర్చుకుంటున్నారు. అంటే ఏం చేయగలవు? అయినా కూడా దృఢమైన వివేక మార్గాన్ని అవలంబించి నువ్వు తీరానికి చేరాలి. తప్పదు. ఈత రాకపోయినా నదిలో పడిపోతే వాడు రెండు చేతులు ఎత్తి వాడికి తెలియకుండానే కాళ్ళు చేతులు ఆడిస్తాడు. వాడికి ఏం తెలీదు, కానీ ఎంత గుంజుకుంటాడో గింజుకుంటాడో అంత ప్రయత్నం నువ్వు కూడా చేయాలి. అది ఆధ్యాత్మికత. కథ వినేసుకోవడం. ప్రయత్నం 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 ప్రయత్నం, రాత్రి పవన్లో ప్రయత్నం, ఖాళీ చిక్కితే ప్రయత్నం, నీకు టైం చిక్కితే ప్రయత్నం, టైం చేసుకొని ప్రయత్నం. ఎందువల్లంటే 6 బిడ్డలన్న తమ్ములెవరు వెంటరారుగా వదలలేక వచ్చినను వాళ్ళ నాటి చాలు నాయన. అందమైన భార్యని పెళ్లి చేసుకున్నావు, రాదు. ఇది అందమైన వాడు అని పెళ్లి చేసుకున్నావు, వాడు రాడు. నా ముద్దుల కూతుర్లు, నా ముద్దుల కొడుకులు, మనవాళ్ళు మనవరాళ్ళు అన్నావు, ఒక్కడు కూడా రాడు నాన్న. నీ పాపంలో పంచుకోండి నాన్న. కళ్ళు తెరువు నాన్న. అమ్మా కళ్ళు తెరువు అమ్మా. మా బంగారులే, మీ బంగారులేనమ్మా. కాదన్నారు ఎవరు? బంగారం మంటల్లో పడిపోతే కరిగిపోతుందమ్మా. భార్యాభర్తలు బిడ్డలు చనిపోయిన వాళ్ళని అడుగు, ఏమాత్రం వాళ్ళు గుర్తు పెట్టుకుంటున్నారు. నీకు అనుభవం లేదు, నీకు అనుభవం లేదు. అట్లా చనిపోయినటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమాత్రం వాళ్ళ భర్తల్ని, వాళ్ళ భార్యని గుర్తు పెట్టుకుంటున్నారో అర్థమవుతారు. పిచ్చోడా, పిచ్చి తల్లి, పిచ్చి తల్లి. అది జీవితం. కళ్ళు తెరువు, లెఫ్ట్ అయిపోక కళ్ళు తెరవండి. గంట కూర్చోలేము మనం స్థిరంగా. ఒక గంట అసలు జీవితంలో వీలు వద్దండి. ఏమనుకున్నాము గారు, దేవి గారు, పశు సుజలక ఒక గంట అన్ని పనులు పక్కన పెట్టేసి అలా కూర్చొని వినగలిగినటువంటి సమయాన్ని నాకు నేను ఇచ్చుకుంటున్నాను. చెప్పడం లే, నీ ఇష్టం. ఎప్పుడైనా కానీ ఒక గంట ఇష్టంగా కూర్చో, ప్రేమగా కూర్చో. అర్థం కాదు. అసలు జీవితంలో సాధ్యమవుతుందా ఇస్తున్నా? ఎంతటి అయోమయంలో ఉన్నా
ఆలోచించే ప్రయత్నం జరగాలి. ఎవరి కోసం? ఒక వీడియో పెడతాను చూడండి, అద్భుతం. నిన్ను కన్నవాడి కోసం, నిన్ను తయారు చేసినటువంటి వాడి కోసం, అనుక్షణము నువ్వు ఈ భూమి మీద బ్రతికుండే దానికోసం వాడు విరామం లేకుండా పనిచేస్తున్నాడే, వాడి కోసం. ఎందుకు మనం కూర్చోలేకపోతున్నామంటే దేవుడు అంటే సరి అయినటువంటి అర్థం తెలియక, అవగాహన తెలియక, వాడే సర్వస్వము అని తెలియక, వాడు లేకపోతే నేను లేను అని తెలియక నిర్లక్ష్య స్వభావాన్ని వహించి ఉన్నాం మానవులందరూ కూడా. మామూలు నిర్లక్ష్యం కాదు. ఈ ఎంత మూల్యం తెలుసా నిర్లక్ష్యానికి? మూల్యం ఎంత తెలుసా? నీ చెప్పు జన్మలు. ఆయన దొంగతనం చేస్తే 2 పోలీసులు కొట్టి తరిమేస్తారేమో. ఇక్కడ నీ నిర్లక్ష్యానికి మూల్యం ఏంటో తెలుసా? కొన్ని వందల వేల లక్షల జన్మలు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మన ఏదో సినిమా రామారావు, సావిత్రి, ఎస్వి రంగా ఇంట్లో అంత స్వతంత్రంగా ఉంటాడు. వాడిని వెళ్ళిపోమంటాడు. సిగరెట్ డబ్బాలు కూడా ఆయనకి డబ్బులు ఉంటాడు ఎస్వి రంగా. ఈ మధ్య కాలంలో చూశాను. షేర్లలో ఆత్మబలం సార్, ఆత్మబలం. మొత్తం వాడికి బతికుండగానే కొడుకులు వీళ్ళు పీచులో తాగేస్తారు రక్తం. చూడండి అటువంటి సినిమా. మందులకు డబ్బులు ఉండవు. ఇవన్నీ చూసి మనం నేర్చుకోవాలి. కాబట్టి చెప్తున్నాడు ఇక్కడ, వాద వివాదాలు మంచివి కావు. మనం ఎవరితోనూ పోటీ పడకండి. పోటీ వద్దు, మనకు పోటీ వద్దు. ఎవరైతే మనకేమి, ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును గూర్చి మాత్రమే ఆలోచించాలి. ఖాళీ చిక్కితే ఆలోచించాలి, సమయం చిక్కితే ఆలోచించాలి. పెళ్లికి పోతాగా నీకు బాగా సమయం 2-3 గంటలు చిక్కద్ది. అప్పుడు కూడా ఒక మూల కూర్చొని ఏంటి నా శ్రేయస్సు, ఏంటి నా శ్రేయస్సు, నేనేం చెయ్యి. శ్రేయస్సు అంటే ఏంటి? నాకు ఉపయోగపడేది జన్మలలో. శ్రేయస్సు అంటే ఏంటి? నీతో వచ్చేది. శ్రేయస్సు అంటే నీతో వచ్చేది, గుర్తుపెట్టుకో. తెలివి అంటే నీతో రానిది. ఏంది నా శ్రేయస్సు, ఏంది నా శ్రేయస్సు అని ఆలోచిస్తూ ఉండడమే. ఆ ఆలోచనే నేను గమ్యానికి చేరుస్తున్నాను. అంటే ఆ ఆలోచనే నిన్ను గమ్యానికి చేరుస్తుంది. నిన్ను నడిపించేది నీ ఆలోచన, నువ్వు కాదు. ఏంటే ఫారిన్ పోయి చదువుకోవాలి అని అనుకుంటే ఆ అబ్బాయి మొండి పట్టుబట్టి నాయన్ని ఇబ్బంది పెట్టి అప్పులు చేయించి ఆస్తులు అమ్మించి 40 లక్షలు ఖర్చు పెట్టి పారిపోతాడు. నీ ఆలోచనే నిన్ను నడిపిస్తుంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అదే కదా అక్క పాడుతుంటది, ఆలోచనలను శుద్ధి చేయు చరితం. ఏది? శ్రీ సాయి సచ్చరితం. గుర్తుపెట్టుకో, ఎల్లప్పుడూ మీ శ్రేయస్సుల గురించి మాత్రమే ఆలోచించండి. వాడు రాలేదే, ఈడు రాలేదే, ఇంకా భోజనానికి రాలేదే, వస్తాడు, పోయినోడు వస్తాడు, లేదా చనిపోయి ఉంటుంది, ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇంకా నీకు అర్థం కాలేదా? పాపం భోజనాల కాడు కూర్చున్నారండి, అన్నం తింటామని.
దాని మీద పడిందండి ఫ్లైట్ వాళ్ళ మీద. బుద్ధి అయిపోయారండి. ఏమైతున్నారు? నుజ్జు అసలు ఏమీ లేదండి వాళ్ళ దగ్గర, ఊడిన మిగిలిందండి. ఎవరో ఒకటి అలా ఉంటే ఆ డిఎన్ఏ ఎలా తీసుకొని ఆ డిఎన్ఏకి ఈ డిఎన్ఏకి సరిపోయిందా లేదా అని చూసి కొన్ని బాడీస్ ని రిటర్న్ ఇస్తున్నారండి. ఇది సార్ మన జీవితం. ఎందరో పొంగిపోతున్నాం, అహంకరిస్తున్నాం, నాకు అన్నీ తెలుసు అంటున్నాం, వాదోపవాదాలు చేస్తూ ఉన్నాం, అహంకారంతో విర్రవీగుతూ ఉన్నాం, పొట్టిలు పడుతున్నావు, నేనేంది వాడితో మాట్లాడేది. వద్దు ఎన్ని, నీ శ్రేయస్సును గురించి ఆలోచించి. మేము శ్రీహరి రక్షిస్తాడు. ఎప్పుడైతే నువ్వు శ్రేయస్సును గురించి ఆలోచిస్తావో అప్పుడు వస్తాడు నీ దగ్గరికి భగవంతుడు నిన్ను ఉద్ధరించేదాన్ని. ఎప్పుడైతే నువ్వు నీ శ్రేయస్సును గురించి ఆలోచించడం ప్రారంభిస్తావో అప్పుడు శ్రీహరి మిమ్ము రక్షిస్తాడు అని సత్యత చెప్తూ వస్తాడు. అద్భుతం, అద్భుతం, పరమాద్భుతం. ఎనీథింగ్ ఎల్స్? సార్ సాయిరామ్ అండి. మరి ఇదే సచ్చరిత్రలో మన ఒక ఊవి ఏమో మనకి మానవ జన్మ వద్దు అని చెప్తారు. మరి అట్ ద సేమ్ టైం మళ్ళీ కాంట్రాస్ట్ ఓవి ఉంటుంది. ఈ జన్మలో ఈ మానవ జన్మ ఎత్తితేనే కదా మనం భగవంతుని తెలుసుకుంటామని మళ్ళీ అంటారు. సో ఇప్పుడు ఈ రెండు ఎట్లా వర్తిస్తాయి సార్? ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకా వద్దు అని కోరుకోవాలా? ఓకే సార్, ఉన్నది సద్వినియోగం చేసుకొని ఇంకా చాలు అని మనం అనుకోవాలి. అది అన్ని జన్మలలోకి మానవ జన్మ ఉత్తమం. ఎందుకు? ఆలోచించేది ఒక మానవ జన్మే కాదు. ఇంక ఇది లాస్ట్ అయిపోవాలి. పెద్దవాళ్ళు చెప్తుంటారు, నాయన ఇంకా నేను ప్రయాణం చేయలేనురా, నన్ను ఎక్కడికి పిలవబాకండిరా అని అంటూ ఉంటారు. ఎవరు అనల్లే, సత్యవాళ్ళు కూడా నేను బయలుదేరుతా ఉంటుంటాను. ఇన్ని చెప్తున్నారు టీవీలలో. కొంత వయసు వచ్చిన తర్వాత వానప్రస్థం వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి. అది సనాతన ధర్మం కదా? ఎందుకు పోవడం లేదు? అది ఎవరు చెప్పడం లేదే? అది ఎవరు చెప్పడం లేదే? టీవీ వల్ల మాయలో పడిపోయినాం. వాళ్ళే మనం నాశనం చేస్తాం. అందరూ అని కాదు, 60-65 ఏళ్ళ తర్వాత బాధ్యతలు తీరిన తర్వాత వానప్రస్థం అంటే ఏకాంతం, నీ పనులు చేసుకోవాలి. నీకు కనవసరం ఇంకా వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినారు. వాళ్ళకి 35 ఏళ్ళు వచ్చాయి. ఇంకా ఏళ్ళు వాళ్ళకి సజెషన్స్ ఇచ్చేది. పని నీ సజెషన్ వాళ్ళు లెక్క చేస్తారా? చెప్పిందా? బిడ్డలే కన్నాను కానీ బిడ్డల రాష్ట్రాన్ని కనలేదు అని చెప్పామా? చెప్పారు కదా. నీకేం పరీక్ష నెల్లూరులో చెప్పు. సత్కర్మల కన్నా నీ సమయాన్ని ఉపయోగిస్తున్నావా? 60-65 ఏళ్ళ తర్వాత వృద్ధాశ్రమంలో వెళ్ళిపో హాయిగా. ఐ ఎమ్ ఆల్సో ప్లానింగ్. వెళ్ళిపో. అన్నిట్లో నిలబెడుతుంటావు, అన్ని కనబెడుతుంటావు. ఏం పని పడాలా? మానవ సత్యంలో చదువుతుంటే మానవ జన్మ ఎంత విశిష్టమైనది, మళ్ళీ ఇది పోతే వస్తుందా అని ఆలోచనతో వివేకముతో ఆలోచించగలగాలి. లేదు ఇంట్లో ఉన్నవాడు గదిలోనే ఉండాలి. ఇప్పుడు ఎవరన్నా బయటికి రావాలంట, ఇల్లంతా నీదే అయిపోయాయి.
అసలు నువ్వు రేపు దేని కింద పడుతున్నావు చూడు. అయ్యో నువ్వు రేపు దేని కిందకు పోతున్నావు చూడు. తర్వాత సంగతి వాళ్ళ సంగతి. పెద్దవాళ్ళు గడుతుల్లా ముందు నీది నువ్వు గడుపుకోవడం, తర్వాత వాళ్ళు గడుపుతువా? నీది ఎండబెట్టుకుని వాళ్ళు గడుగుతానంటావే. అర్థం ఉంది అసలు మానవుడు చేసే పని. అది వాద వివాదాలు మంచి విభాగం. ఎవరితోనూ పోటీ పడకండి. ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును గురించి ఆలోచించాలి. మేము శ్రీహరి రక్షిస్తాం. ఈ బోర్డుగా ఉంటాయి నీకు, అయినా కూడా నువ్వు బలవంతంగా ఇక్కడే కూర్చోవాలి. అర్థం కాదా? విసుగ్గా అనిపిస్తాయి, కొట్టినట్టుంటాయి, తిట్టినట్టుంటాయి నిన్ను, కానీ నువ్వు కూర్చోవాలా? అంటే మిరపకాయలు కారం అని చెప్పావు, ఇంట్లో లేకుండా ఉండవా? ఎండ పెట్టకుండా ఉండవా? నిశ్చలకాయలు ఆడించకుండా ఉండవా? అంతే ఇది కూడా. అప్పుడు మేము శ్రీహరి రక్షిస్తాం. ఏమి రక్షించడం ఏంటి? నీ శ్రేయస్సును గురించి ఆలోచించడం అంటే ఆయన రక్షిస్తాడంట. అంటే అర్థమేంటి? ఎనీబడి? ఎనీబడి సార్? చెప్పండి. అంటే ప్రాక్టికల్ గా నేను నా పిల్లలకి ఏం చెప్పేదాన్ని అంటే, మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే చదువుకొని హాయిగా ఉండడం, మిగతావంతా మీకు కుకింగ్ ఏంటి, మీకు కావాల్సిందంతా నేను చూసుకుంటాను, ఇన్ రిటర్న్ నాకు ఏం కావాలంటే మీరు బాగా చదువుకోవడం అని చెప్పేదాన్ని సార్. సో అదే ఇక్కడ వర్తిస్తుందేమో నేను అనుకుంటున్నాను సార్. ఏంటంటే మీరు ఎంతసేపు నా ధ్యాసలో ఉంటూ నేను చెప్పిన విధంగా మీరు ముందుకు వెళ్తా ఉంటే నేను మిమ్మల్ని చూసుకుంటానని మరి బాబా గారు చెప్పినట్టేనే నాకు అనిపించింది సార్. థ్యాంక్ యూ. ఆయన రక్షించడం అంటే మన ఆలోచనల్ని సరిచేస్తాడు. అది రక్షించడం అంటే. దుఃఖాన్ని నివారిస్తాడు, సమస్థితిని నీ మనసులో కల్పిస్తాడు, సమదృష్టిని ఇస్తాడు. అది రక్షించడం. అంతేగాని ఊపిరి పోతుంటే రక్షించడం, కారు యాక్సిడెంట్ లో రక్షించడం కాదు. నీ మనసును మారుస్తాడు, అది రక్షించడం. నీకు అలా దయాగుణాన్ని, దాన గుణాన్ని మనలో కలిగించి నీ జన్మను ఉద్ధరిస్తాడు. అది ఆయన రక్షించడం. నువ్వు నీచమైనటువంటి జన్మల్లోకి వెళ్లకుండా మళ్ళీ నీకు మానవ జన్మని ఇస్తాడు ఆయన ఇచ్చేది. అది రక్షించడం. ఎప్పుడు నువ్వు నీ శ్రేయస్సును కోరుకున్నావు అంటే నువ్వు నీ శ్రేయస్సును గురించి ఆలోచించడం. యోగ యాగాలు, తపస్సు, జ్ఞానం వగైరా పరమాత్మ ప్రాప్తికి సాధనాలుగా ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోలేని వారి జన్మ సాధనాలు ఉన్నాయి. యోగ మార్గంలో యాగాలు చేసి, తపస్సు చేసి, జ్ఞానముతో పరమాత్మని మనం పొందవచ్చు. ఉన్నా కూడా మనం అటువైపు వెళ్లకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ జన్మ వ్యర్థం అని చెప్తున్నాడు. అంతే. ఏంది వృధా నువ్వు పుట్టడం అని చెప్పాడు నాకు. నీ దగ్గర మంచి గుడ్డలు ఉన్నాయి, మంచి చెప్పులు ఉన్నాయి, మంచి కారులు ఉన్నాయి, అయినా కూడా నువ్వు ఆ పీతి గుడ్డలు వేసుకొని వాసన డబ్బు కొడతా చినిగిపోయినట్టు వేసుకొని పోతా ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. భగవంతుడిని పొందేదానికి మార్గాలు చెప్పారు. అవన్నీ ఉన్నా కూడా అవన్నీ సాధనాలుగా ఉన్నాయి. ఏది? యోగ మార్గం, యాగాలు, తపస్సు, జ్ఞానం వగైరా పరమాత్ముడిని పొందేటందుకు సాధనాలుగా ఉన్న
లేకపోతే, తెలుసుకోవాలన్నటువంటి కుతూహలము లేకపోతే నువ్వు పుట్టి కూడా దండగా. నేను చెప్పిన మాట కాదండి ఇది, హేమాద్రి పంత్ గారు చెప్పిన మాట, బాబా రాయించుకున్నటువంటి మాట. హేమాద్రి పంత్ చేత రాయించి మనకందరికీ తెలిపిస్తున్నటువంటి మాట. వ్యర్థ పదార్థాలు అంటున్నా, భగవంతుడు ఎంతో మేలు చేశాడు నాకు, నా జన్మని వ్యర్థం చేయలేస్తాడు, మనందరి జన్మలని వ్యర్థం చేయలేస్తాడు సాయిబాబా. చాలయ్యా, ఈ జీవితానికి ఇది చాలయ్యా. ఎవరైనా ఏదైనా అపకారం చేస్తే వారికి చేయగలిగితే ఉపకారమే చెయ్యాలి కానీ మనం ప్రతీకారం చేయకూడదు. ఇది బాబా ఉపదేశ సారం. వాడేదో అన్నాడని నువ్వు కూడా 4 మాటలంటే ఎట్లా? వాళ్ళకి అపకారం చేయకూడదు, వాళ్ళకి ఉపకారమే చేయాలి. స్వార్థానికైనా పరమార్థానికైనా ఇది మంచి ఉపదేశం. అంతేకాదు, గొప్పవారైనా తక్కువ వారైనా, స్త్రీలకి శూద్రులకి అందరికీ ఇది సులువైన మార్గం. నిద్రలోని రాజ్య వైభవం మేలుకోగానే మాయకిపోతుంది. ఈ ప్రపంచం కేవలం మాయ అని బాబా ఉద్దేశం. బాబా ఉద్దేశం ఏంటి? జస్ట్ ఇది మాయ, ఊబి నిన్ను లోపలికి తీసుకెళ్తుంది. అంతేకాదు, శరీరానికి మనసుకి కలిగే సుఖ దుఃఖాలు మిథ్య, అవి కళల వంటివని ఆత్మానుసంధానంతో గ్రహించి వారిని వదిలించుకున్న వారు ముక్తిని సాధించారు. వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఆత్మ చెప్పినటువంటి మాటలతో వాటిని నువ్వు ఏం చెప్పాడు ఆయన వెంకటస్వామి? ఆత్మ. వెంకటస్వామి అంటే ఆత్మ. ఎంత నొప్పిని అనుభవిస్తే అంత మంచిది కదా. ఎందుకు చెప్పాడు? ఆ నొప్పిని నువ్వు ఇతరులకి కలిగించావు పూర్వ జన్మలో, ఇప్పుడు నీకు ఆ నొప్పి తగిలింది. ఈ సత్యం తెలుసుకో, ఏడుపు ఉండదు. అంటే ఈ సత్యం తెలుసుకుంటే ఏడుపు ఉండదు. పోయిన జన్మలో ఎవరిదో డబ్బులు దొంగలించావు, అదిగో కుష్టి వ్యాధి వచ్చింది, వాడికి క్షయ వ్యాధి వచ్చింది. స్వయం కృతకంగా నీ చేతులతోనే నువ్వు చేసావు, అది నిన్ను పట్టి కుడుపుతుంది. నాన్న, అమ్మా, అయ్యా పోయిన జన్మలో కాళ్ళ మీద కొట్టానయ్యా ఆ పశువుని, భగవంతుడు నాకు కాళ్ళు లేకుండా చేశాడు. అనుభవిస్తున్నాడు ఆయన కూడా. అంతేకాదు, భక్తులుగా ఉన్న భక్తులను చూసి బాబా మనసు కలిగిపోయాయి. మనల్ని చూసి దేనికి బద్దులు? మనం కుటుంబానికి బద్దులం, సంసారానికి బద్దులం, బిడ్డలకి బద్దులం, కూతుళ్ళకి బద్దులం, మనవళ్ళకి బద్దులం, మనవరాళ్ళకి బద్దులం, భార్యకి భర్త బద్దులం, భార్యలు భర్తలకి బద్దులు. భక్తులుగా ఉన్న భక్తులను చూసి బాబా మనసు కరిగిపోయాడు. ఏంద్రా వీళ్ళ, ఏంద్రా వీళ్ళ, అసలు వీళ్ళ స్వరూపాన్ని వదిలేస్తున్నారేంద్రా, వీటిల్లో పడిపోయారు మాయలా. వీరు శరీరానికి అతీతమైన స్థితిని ఎలా పొందగలరా అని వారికి అహర్నిశలు చింత. బాబాకి చింత. నువ్వు శరీరం కాదు, నీకు అర్థం కాల. మనం ప్రపంచ బంధనాలలో బాగా పెనవేసుకుని పొడిలేసుకుని ఉన్నాం. అందువలన మన నిజస్వరూపం మరుగు అయింది, కనిపెట్టలేకున్నాం. అదే బాబా చెప్తున్నాడు, వీరు శరీరానికి అతీతమైన స్థితిని ఎలా పొందగలరా అని వారికి ఎప్పుడు బాధ.
స్వభావం బాబా. నీకు కూడా అటువంటి అఖండ ఆనందాన్ని ప్రసాదించేదానికే వచ్చినటువంటి మహానుభావుడు. వారికి శరీర అభిమానం లేదు. అర్థమైందా? తంబూరా చిరుతులు పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ వచ్చే పోయే వారి ముందు చేయి దాచడం వారు ఎరుగరు. అనేక మంది గురువులు శిష్యులను చేతవేసి డబ్బు కొరకు బలవంతంగా వారి చెవులలో మంత్రాలను ఊదుతారు. అక్కడ జోలికి వెళ్దామా? అంతేకాదు తమ ధార్మిక ఖ్యాతిని జగాన చాటుకునేలా పతాకాలను ఎగురవేసుకునే కోరిక లేని మూర్తి రెండు అరటిపళ్ళు ఇచ్చి 4 ఫోటో దిగుతారు. అర్థం కాల? సంవత్సరానికి ఒకసారి ఒక అన్నం ప్యాకెట్ ఇచ్చి అండ్ కుక్కకి అన్నం పెట్టి ఇదిగో అని చూపిస్తారు. చాటుకోకూడదు. చాలా మంది మనం అడుగుతుంటారు, మీరు దాంట్లో పెట్టకూడదా, దీంట్లో పెట్టకూడదా? నో, ఏమన్నా పెడితే సత్సంగం గ్రూప్ లో కూడా పెట్టను నేను. మనలో కూడా ఉంటారు, అబ్బా ఈయనగానే మహా పోయాడని నేను పెట్టుకుంటున్నాడయ్యా అని అనుకుంటారు. మనసు కదా, శత్రువు ఆలోచించినట్టు కూడా శత్రువు కూడా ఆలోచించదు, మనసు ఆలోచించినట్టు. చెయ్యలేకపోయినా చేసే వాళ్ళని చూసి ఇష్టపడతారు. అట్లా ఉంటుంది. కాబట్టి మన జరిగింది కూడా ఎట్లానే, మనందరూ అట్లా ఉంటామని కాదు, ఏమో ఎప్పుడో ఏమైనా అనిపిస్తుంది. వారు ఎల్లప్పుడూ వారికి శరీర అభిమానం లేదు. వారు ఎల్లప్పుడూ భక్తుల ఎడ అత్యంత ప్రేమ స్వభావం కలవాలి. ఇదే ప్రవృత్తితో ఉండే పూర్తి వేరే లేదా ఆయన దగ్గర. వారు ఎల్లప్పుడూ భక్తుల ఎడ అత్యంత ప్రేమ స్వభావం కలిగిన వాడు, మనందరి పట్ల ప్రేమ కలిగిన వాడు. అంతేకాదు ఇదే ప్రవృత్తిలో ఉండేవాడు. ఇదే ప్రవృత్తి ఏంటి మనం గ్రహించలేదు. ఇంకా వేరే పనే బాట లేదు. నీకన్నా పన్ను బాటలో ఉంటాయి, నాకన్నా పన్ను ఆయన కలిగి నిరంతరం మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. నిరంతరం వీళ్ళు భక్తులైన భక్తులను చూసి ఈ శరీరానికి ఆవల ఉన్నటువంటి స్థితిని ఎప్పుడు పొందుతారా అని ఆయనకి బాధ, కష్టం వచ్చింది. ఆయన చిన్న కష్టం కాదు. ఎవరు తీర్చగలరండి ఆ కష్టాన్ని? భక్తులు మాత్రమే తీర్చగలరు. కాబట్టి నీకు గారికి దానం చేశాడు, కాబట్టి నీకు సత్యనిష్టని ఇచ్చినాడు, కాబట్టి నీకు సత్సంగాన్ని ఇచ్చాడు, కాబట్టి నీకు అంత వివరణ చేస్తూ ఉన్నాడు. ఇది గ్రహించే ప్రయత్నం మనం కానీ చేయగలిగితే మన జన్మలో సార్థకమవుతుంది. కనీసం ఆయన వచ్చిన దానికి ఒక ప్రయోజనం అన్న మనకు చెప్పు. తర్వాత నియత గురువులు అనియత గురువుల గురించి చెప్పారు. అది మళ్ళీ వచ్చే సత్సంగంలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్